నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలో ఒకేసారి 10 స్థానాలకు పైగా ఉప ఎన్నికలకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితేనా? ఈరోజు పూర్తి స్థాయిలో ఎథిక్స్ కమిటీ మీటింగ్ సమావేశం అవ్వడం జరిగింది. ఆ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం. సో ఎవరైతే శాసనసభ్యులు శాసనసభకు హాజరై పూర్తి స్థాయిలో రిజిస్టర్లో సంతకం పెట్టి సమావేశాలకు హాజరు కాకపోవడం పైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అమరావతి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఇలాంటి అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నాయా అంటే ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే దీంట్లో లోతైనటువంటి అంశాలు కూడా చర్చ జరుగుతున్నాయి. 2024 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్ర శాసనసభ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి స్థానాలకి దీంట్లో పూర్తి స్థాయిలో ఒక సాంప్రదాయం అనేది ఎక్కడా లేదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మేము శాసనసభలో అడుగు పెడతాం. ఇప్పుడు విపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. శాసనసభను బాయ్కాట్ చేయడం. వరుసగా సమావేశాలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులను పరిశీలించిన తర్వాత వైసీపీ సభ్యులు కానివ్వండి, విపక్ష నేత జగన్ కానివ్వండి, శాసనసభకి హాజరు కానటువంటి సిచ్యువేషనే కనబడింది. కానీ ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి మరో అంశం, శాసనసభ సభ్యులుగా వచ్చి సంతకాలు పెట్టేసి పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్నారు, జీతభత్యాలు తీసుకుంటున్నారు. జీతభత్యాలు నిలిపివేసేటువంటి ప్రక్రియ మీద ఒక కీలక నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 190 క్లాస్ 4 చాలా క్లియర్ కట్గా చెప్తుంది. ఒక శాసనసభ్యుడు పూర్తి స్థాయిలో 60 రోజుల యొక్క పని దినాలకి హాజరు కానటువంటి సిచ్యువేషన్లో సభాపతి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు, అనర్హతగా వేటు వేయొచ్చు అనేటువంటి అంశాలు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏపీ శాసనసభలో ఊహాగానాలకి తెరజించు కీలకమైనటువంటి నిర్ణయం వైపుగా స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారా? ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఈ జీతభత్యాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? దీంట్లో ఎంతవరకు కూడా కీలకంగా మలుపు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయో మనం మెగా డిబేట్లో డిస్కషన్ చేద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బాల గురుస్వామి గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. అందరికీ నమస్కారం అండి. ఎస్ లక్ష్మణ్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. ఎలా చూడాలంటారు? మీరైతే శాసనసభకు రావట్లేదు, రిజిస్టర్లో సంతకాలు కనబడుతున్నాయి, జీతాలు మాత్రం అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీఏలు డిఏలు జీతాలు ఇన్ని తీసుకుంటూ ప్రజాస్వామ్యానికి టూట్లు పొడుస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇది కూటమి ప్రభుత్వ ఆరోపణ. ఏమంటారు సార్? మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, మెగా 9 టీవీ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే భారత రాజ్యాంగం ప్రకారంగా నామ్స్ అసెంబ్లీలో 60 రోజులు 60 రోజుల్లో మరి అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా మరి ఆర్టికల్ 190 క్లాస్ 4లో ఇచ్చినటువంటి అథారిటీ బట్టి స్పీకర్కి అధికారం ఉంది ఆ యొక్క ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ ఎవరినైనా సరే డిస్క్వాలిఫికేషన్ చేసే అధికారం స్పీకర్గా ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఇంకో 10 మంది, వీళ్ళు ఇంకా 60 రోజులు అయిపోయినా లేవా అని మనం చూస్తే జూన్ 4వ తారీఖు నుంచి మనం చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, ఎన్నిసార్లు వీళ్ళు మరి అసెంబ్లీకి మరి వెళ్ళడం జరిగింది అన్నది ఒకసారి మనం గమనిస్తే, జూన్ 2024 ప్రమాణ స్వీకారం తర్వాత జూలై 2024లో 2 రోజులు మరి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. నవంబరు 2024లో 21 రోజులు అసెంబ్లీ సమావేశాలు అనేది జరగడం జరిగింది. ఫిబ్రవరి మార్చి 2025 9 రోజులు, సెప్టెంబర్లో 2025లో 23 రోజులు. అంటే ఈ గణాంకాల్లో వైఎస్ఆర్ లక్ష్మణ్ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను ఒకసారి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గురుస్వామి గారు, ఏంది 10 మంది మీద వేటు వేయబోతున్నారా? ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? 11 మంది 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజున వాయిదా తీర్మానం అంటే తిరస్కరించడం జరిగింది. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. గురుస్వామి గారు నమస్తే అండి. గురుస్వామి గారు గైర్ హాజరవుతూ జీతాలు తీసుకుంటున్నటువంటి వారి మీద వేటు వేయబోతున్నారు అనేటువంటి వాదన బలంగా ఉంది. ఏంటి, నిజమేనా ఇది? సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు తమ్ముడు లక్ష్మణరావు గారికి, పెద్దలు రామ్మోహన్ గారికి,
మాట్లాడొచ్చా ఇంకా? ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎందుకనంటే మెగానాయన్ గారు లక్ష్మణ్ గారు చెప్పండి. నేనేం మాట్లాడలేదు కదా. లేదు, మీ వీడియో ఫాజ్ అవుతుంది, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకొని వద్దామని వచ్చాను. ఎస్ గురుస్వామి గారు. థ్యాంక్ యూ. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మెగా 90 వీక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఖచ్చితంగా 60 రోజులు అనేది అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా వేటు వేసే అవకాశం అనేది రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉన్నది. అందువల్ల వాళ్ళ అటెండెన్స్ ఎన్ని రోజులు ఖచ్చితంగా కంటిన్యూగా రాలేదనేది మ్యాండేటరీ గా తీసుకొని 100% వేటు వేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంతే తప్పిస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా పని చేయదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి కొంతమంది జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి జనాలు ఎందుకు గెలిపించారు? కొంచెమైనా వీళ్ళకి ఆలోచన ఉండాలి కదా. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి ఈ వైసీపీ ఎమ్మెల్యేలని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీకి వచ్చేసి ఏదైనా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము, మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే వస్తాము, మాకు ప్రతిపక్ష హోదా కల్పించకపోతే మేము రామని చెప్పేసి భీష్మించి కూర్చోవడం అది ఎంతవరకు కరెక్ట్? జనాలు మీకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు. మీకు ఉన్న సభ్యులతో పోరాటం చేయడం అనేది మీరు చేయాల్సిన పని. మీకు ప్రతిపక్ష హోదా జనాలు, రాష్ట్ర ప్రజలు కల్పించకపోగా మీరు దాన్ని పట్టుకొని వేలాడుతూ కూర్చొని అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక, అసెంబ్లీలో మాట్లాడే విధానం మీకు చేతకాక అసెంబ్లీలోకి వచ్చి మీరు ఏం చేయాలనేది మీకు ఆలోచన అనేది కూడా లేకుండా మీరు గతంలో పరిపాలన చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తే వీళ్ళు చాలా మంది ఉన్నారు, మనం గతంలో వీళ్ళని ఎలా పడితే అలా అవమానించాము, ఎలా పడితే అలా మాట్లాడాము, వీళ్ళని అవహేళన చేశాము, కుటుంబ సభ్యుల మీద కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు మీరు జంకుతున్నారు, భయపడుతున్నారు, అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి కూడా వణుకుతున్నారు వైసీపీ అండ్ బ్యాక్. మేము మీలాగైతే ఎక్కడ కూడా ప్రవర్తించాం. కూటమి ప్రభుత్వం ఎలా మీలాగా అనేది ఎక్కడ కూడా చేయదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు జంకాల్సిన అవసరం లేదు, దాక్కోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని 11 మందిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు కాబట్టి మీరు అసెంబ్లీకి రండి. మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇచ్చే సూచనలు, సలహాలు మంచి అయితే ఖచ్చితంగా మీరు మెన్ అనేది తక్కువ ఉన్నా కూడా మేము పాటిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని మీరేదో సంతకాలు పెట్టి జీతాలు తీసుకొని ఏదో అలా ఇలా తిరుగుతూ ఆ పదవిని అనుభవించడం కూడా కరెక్ట్ కాదు. అసలు స్పీకర్ చర్యలు తీసుకునేంత వరకు, స్పీకర్ వేటు వేసేంత వరకు కూడా మీరు ఎందుకు ఉంటున్నారు? మీకు గౌరవం నిలబడాలి అంటే మీరు అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి మీరే రిజైన్ చేసి వెళ్ళిపోండి. మళ్ళా ఎలక్షన్స్ వస్తే ఈసారి గెలిచే వాళ్ళు అసెంబ్లీకి వచ్చేసి ఆ నియోజకవర్గంలో ఉండే సమస్యల మీద రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడి ఆ నియోజకవర్గానికి ఏదైనా న్యాయం చేస్తారు. మిమ్మల్ని 11 మందిని గెలిపించిన దానికి ఆ నియోజకవర్గాల్లో ఉండే ఈ రోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించామని చెప్పేసి తలబట్టుకొని కూర్చునే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. అందువల్ల మీరు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చేసి గౌరవంగా మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. మేము మంచి సలహాలు, సూచనలు ఉంటే ఖచ్చితంగా పాటిస్తాము. రాజ్యాంగం ప్రకారం 60 రోజులు అటెండెన్స్ లేకపోతే ఏటు వేసే ప్రక్రియ అనేది రాజ్యాంగం ఆర్టికల్లోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే వేటు పడే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ రోజు రాజ్యాంగంలో సుమారుగా 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 23, 22 విభాగాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని సవరించగా ఇప్పుడు ప్రస్తుతం 465 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ విభాగాలు కాస్త 25 అయిపోయినాయి, షెడ్యూల్స్ 12 ఉన్నాయి. వీటన్నిటి మేర ఆర్టికల్ 19 ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ హక్కు అనేది ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. డిస్కషన్ చేద్దాం. లక్ష్మణ్ గారు, నాకు తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ కన్నా దీని మీద మీ స్పందన నాకు చాలా అవసరం. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, శాసనసభకు రావడం, సంతకాలు పెట్టడం, జీతాలు తీసుకోవడం, కానీ సమావేశాల్లో సభలు ఎక్కడ కనబడట్లేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ 2022 వరకు కూడా మేము 2019లో గెలిస్తే 2022 వరకు కూడా అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలా.
మరి అప్పుడు ఆ 3 సంవత్సరాలు జీతాలు ఎందుకు తీసుకున్నారు టీడీపీ వాళ్ళు? ఆ 3 సంవత్సరాలు కూడా ఎందుకు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో సహా జీతాలు తీసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా జీతం తీసుకోవాలా, మీరు కావాలని చూడొచ్చు. లక్ష్మణ్ గారు 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవట్లేదా? తీసుకుంటారండి, అది వాళ్ళ హక్కు. తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? అది వాళ్ళ హక్కు, అది తీసుకుంటారు. ఎప్పుడైతే అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది. కానీ శాసనసభలో అడుగు పెట్టడం చెప్తాను, అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించరు కదా. మా వ్యూహాలు మాకుంటే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సమయ స్ఫూర్తి ఏదైతే సమయం ఉందో, ఏదైతే నిబంధన నియమాలు ఉన్నాయో 60 రోజుల గడువు, ఆ 60 రోజుల గడువు రూపంలో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాం. లక్ష్మణ్ గారు రాజ్యాంగం గురించి చెప్తున్నారు. నాకు అర్థం కానటువంటి విషయం, శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. మీరేమో బయట మేము ప్రస్తావిస్తామంటున్నారు, సభలో మీకు సమయం ఇవ్వరు అంటున్నారు, ప్రతిపక్ష నేత లేదు అంటున్నారు, హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు వారు అంటున్నారు జీతాలు ఎలా తీసుకుంటారు అని. నైతికత ఎక్కడ ఉందనేసి ఇదే బేస్ చేసుకొని 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే మీరు ఏం చేస్తారు? వేసుకోమని చెప్తూ ఉన్నాం. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా? వీళ్ళకి దమ్ముంటే, ఈ చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే వేసుకోమని చెప్తూ ఉన్నాం. అనర్హత వేటు వేయమని చెప్తూ ఉన్నాం. అదే వెళ్దాం, ఎలక్షన్కి వెళ్దాం చెప్తా ఉన్నాం. అదే చెప్తా ఉన్నాం. ఇది నేను చెప్పిన మాట కాదు. లక్ష్మణ్ గారు, ఎలక్షన్ తర్వాత ఏంటి పరిస్థితి? మళ్ళీ శాసనసభకి వెళ్ళాలి కదా. వినండి సార్, మేము వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది మేము నిర్ణయించుకుంటాం. మా పార్టీ, మా అధినాయకుడు నిర్ణయిస్తాడు. ఎవరో రమ్మంటే వెళ్ళడానికి, ఎవరో రావద్దానికి రాకపోవడానికి మీరు చెప్పే విధంగా మీ రాజకీయాలు చేయట్లేదు కదా. మా తెలిసి ఏ రకంగా వ్యూహాలు వేయాలనేది. లక్ష్మణ్ గారు 3 సంవత్సరాలు ఎందుకు రాలా టీడీపీ వాళ్ళు? రాకుండా ఎందుకు జీతాలు తీసుకున్నారు? ఆ రోజున ఈ రాజ్యాంగ విలువలు, నైతికత మీకు గుర్తు రాలేదా? విలువలు లేవా మీకు? ఆ రోజున జీతాలు తీసుకుంటారా? ఆ రోజులు ఎవరు ఆ జోబుల నుంచి ఎవరి తప్పని ఎక్క డబ్బులన్నీ ఎవరి జోబులు వేసుకున్నారు? సార్ ఓటు మాత్రం చెప్తూ ఉన్నారు సార్. మీరన్నట్లుగా గతం మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వారి పర్సంటేజ్ అంటూ కనబడుతుందంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60% కనబడుతుంది. కానీ మీ హయాంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మీరు హాజరు పర్సంటేజ్ 0 కనబడుతుంది. మా హాజరు శాతం 15% ఉంది. ఎక్కడ లక్ష్మణ్ గారు 15% ఎక్కడ ఉంటున్నారు ఎమ్మెల్యేలు? శాసనసభలో ఎక్కడ కూర్చుంటున్నారు? వినండి, మా హాజరు శాతం 15% ఉంది. 50% ఉందా 60% ఉందా అనేది పక్కన పెట్టండి వాళ్ళది. మేము ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఏ రోజున అడుగు పెట్టాలి, దేనిపైన స్పందించాలనేది మా యొక్క అధ్యక్షులు చూసుకుంటారు. దానికి ఎవరో చెప్తే మీరు రావాల్సిన ఏముంది? మేము ఒకరికి మాత్రం అల్టిమేట్గా సమాధానం చెప్పాలి. ప్రజలకి జవాబుదారి. ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో మమ్మల్ని గెలిపించి ఉన్నారో ఆ నియోజకవర్గ ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం. మీకు ఎందుకన్నా అంట ఇప్పుడు మీరేమంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ గా అడిగారు, ఇది ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాకి ఇన్ని సీట్లు ఉండాలి, ఇన్ని సీట్లు రావాలని ఎక్కడ కూడా రాసలేదు. ఇది మనం తీసుకొచ్చిన సంప్రదాయం, ఇది భారత రాజ్యాంగంలో కూడా రాసలేదు. ఇది స్పీకర్కి ఉన్నటువంటి అధికారంతో ఇవ్వచ్చు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైతే వచ్చి అసెంబ్లీలో ప్రశ్నిస్తాడనో, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైతే వచ్చి అడుగుతాడో అన్న భయంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఆలోచించే కదా ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లా. నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటే, నిజంగా ప్రజా సమస్యల పైన స్పందించాలని మిమ్మల్ని అడగాలనుకుంటే ఒకసారి ప్రతిపక్ష హోదా చూడండి ఎలాగుంటుందో. అంతేగాని రండి మిమ్మల్ని తిడతాం, మిమ్మల్ని ఇచ్చేస్తాం, మమ్మల్ని తిట్టాను కదా మిమ్మల్ని కూడా తిడతాం, మేము ఏమన్నా ఎందుకు కొన్ని మాటలు మేము లీగల్ గా కోర్టుకి వెళ్ళి అడిగాం. ఆ కోర్టు సమన్లు పంపించి ఎవరికి? స్పీకర్ గారికి. ఆ స్పీకర్ గారు సమాధానం చెప్పాలి కదా. మరి ఇంతవరకు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఏ కారణం చేత మీరు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదని చెప్పి అడిగితే కనీసం ఆ సమాధానానికి మీరు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. దానిపై దృష్టి సారించండి. అంతవరకు ఎందుకు సార్? వీళ్ళు పోనీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారా లేదా అనేటువంటి ఇష్యూస్ పెడితే 2 అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి.
ఎల్ఓపి కావాలా, ప్రజా సమస్యల మీద పోరాటం కావాలా? సార్, ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి ఎల్ఓపి కావాలి. శాసనసభలో మీరు 15% అన్నారు. మీరు 15% మాకు హాజరు పర్సెంటేజ్ ఉంది అనేటువంటి అంశం మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఏ వైపు కూర్చున్నారు? మీ సీట్లు ఇప్పుడు కూడా ఖాళీగానే కనబడుతున్నాయి. సార్ వినండి ఒకే సార్, నేను ఇక్కడ అనేదేనంటే ఏదైతే ఈయన ఉప ఎన్నికలకి వెళ్ళాలని తాహతాలాడుతూ ఉన్నారో, ఉప ఎన్నికల తర్వాత సంగతి ఈ జనవరి నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతాము, ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ చేస్తామన్నారు కదా, దానికి నోటిఫికేషన్ ఇచ్చి రమ్మని చెప్తూ ఉన్నాం. స్థానిక ఎలక్షన్లకి రండి, ఢీ కొడతాం. ఎవరంటే ఇంకా తెలుసుకున్నారండి. ఎన్నికల తర్వాత సంగతి మీరు రండి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో తెలుసుకున్నారండి. ఓకే, రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, ఎట్టకేలకు కనబడుతున్నటువంటి అంశం హాజరు పర్సెంటేజ్ కనబడుతున్నాయి, జీతాలు అనేటువంటి అంశం రిజిస్టర్లో అయితే సంతకాలు కనబడుతున్నాయి, సభలో సభ్యులు కనబడట్లేదు. సో అనర్హత వేటు పడుతుంది అనేది మాత్రం కూటమి దగ్గర నుంచి బలంగా వస్తున్నటువంటి వాదన. 2000 సంవత్సరంలో ఎంపీ బర్జీత్ సింగ్ ఇలాగే పూర్తి స్థాయిలో డిస్క్వాలిఫై అయ్యారు. సో ఎలా చూడాలంటారు? శివాజీ గారు, మీకు రేగ లక్ష్మణరావు గారికి అట్లాగే బాలగురుస్వామి గారికి నమస్కారం. 2 విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా మనం సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, చట్టం ఏం చెప్తుంది అడ్వకేట్ కి చట్టం ఏం చెప్తాను. ఇంతకుముందు వాళ్ళు లెక్క చెప్తుంటే మనం ఆయన లక్ష్మణరావు గారికి మన వీడియో ఫ్రీజ్ అయ్యింది, లేకపోతే మొత్తం లెక్కలు వచ్చేవి. అవి కావాలని కోరుకుంటున్నాను. తర్వాత దానిలో ఏమంటానంటే మన సెక్షన్ ఒకటి ఉంది, 190 క్లాజ్ 4 ప్రకారం ఒక ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు, 60 రోజులు అంటే 60 రోజులు, వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే అవుతాయి. ఒక రోజు హాజరై మళ్ళీ మధ్యన ఇసుకొట్టి మళ్ళీ ఇంకోసారి హాజరైతే 60 రోజులు కాకపోతే లేదు అంటున్నాను. అదొకటి ఉన్నది. అట్లాగే 10వ షెడ్యూల్ లో స్పష్టంగా పేర్కొన్నది అంటే స్పీకరే అనర్హత విషయాన్ని నిర్ణయిస్తారు. మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు. ముఖ్యమంత్రికి దమ్ముంటే మీరు మాట్లాడుకోవాలి, లేదు, స్పీకర్ నిర్ణయిస్తారు. దాంట్లో ఎథిక్స్ కమిటీ ఉంది, బుద్ధప్రసాద్ గారితో వేశారు. దాని మీద అనర్హత ప్రక్రియ సందర్భంలో వరుసగా ఈ ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియకు వీళ్ళు ఏం చేయాలి అనే దానికి కూడా ఉంది. అనుమతి తీసుకొని పోతే ఏం కాదు. ఉదాహరణకు ఆరోగ్యం బాగాలేదండి, ఆయన హాస్పిటల్ జాయిన్ అయ్యిండు, రాలేదు, మరి ఎట్లా? వరుసగా 10 రోజులు కూడా సభా సమావేశాలకు అనుమతి లేకుండా హాజరు కాకపోతే అది కూడా దానికి కూడా ఖాళీగా ప్రకటించవచ్చు. అట్లాగే అనర్హత పిటిషన్ ఎవరైనా వేస్తే, అంటే మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వేయచ్చు, అప్పుడు కూడా స్పీకర్ పరిశీలిస్తాడు. స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందు ఎమ్మెల్యేలకు వారి వాదన వినిపించే అవకాశం ఇస్తారు. వాటికనే శిరస్సు ఖండించారు. ఉరిశిక్ష వాడికి కూడా ఆఖరి కోరిక అడుగుతారు, తర్వాత విషయం తీసుకుంటారు. అట్లాగే స్పీకర్ నిర్ణయం తర్వాత కూడా ఎమ్మెల్యే హైకోర్టు లేక సుప్రీంకోర్టు హాజరు మనకు అప్పీల్ చేసుకోవచ్చు. స్పీకర్ పాత్ర కూడా స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొంది ఏంటంటే అనర్హత పిటిషన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. తీసుకునేటప్పుడు సభా నియమాలను పరిగణలోకి తీసుకుంటారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పీల్ చేసుకోవచ్చు. అట్లాగే ఎమ్మెల్యే హాజరు కాని సమావేశాల సంఖ్య మరియు కారణాలు కూడా ఏమన్నా వాళ్ళు సరిగ్గా వివరణిస్తే వివరణ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాం. అందుకనే ఎమ్మెల్యేల హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నది. అప్పీల్కి వెళ్ళొచ్చు. గతంలో 2 ఉన్నాయి మనకు ఉదాహరణలు. కేరళలో 2016లో స్పీకర్ పి రామకృష్ణన్ ఎమ్మెల్యే కె బాబును అనర్హులు ప్రకటించారు ఇదే దానిలో. అట్లాగే తమిళనాడులో అయితే 2017లో ఈ ధన్పాల్ అనే ఎమ్మెల్యే మీద టీవీకి దినకరను ఆయన అనర్హులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డిని అనర్హులు ప్రకటించారు. అట్లే వీటిలలో ఈ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వీటిని సమీక్షించింది. దానిలో ముఖ్యంగా స్పీకర్ పాత్ర పరిగణలో తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకునేటప్పుడు రాజ్యాంగం మరియు సభా నియమాలను పాటించాలి. ఎమ్మెల్యే హాజరు కాని సమావేశాల సంఖ్య కారణాలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు అనుమతితో హాజరైందా లేదా, ఇంకో రకంగా అనర్హత ఉండొచ్చు, లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్ కావచ్చు, రకరకాలు అటువంటిప్పుడు చేయాలి. ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. ఈ అసలు సంగతి వస్తాను. ఎందుకంటే మనకు ఈ 60 రోజులు దాటిందా లేదా, వాళ్ళ వరుసగా ఈ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం 60 రోజులు దాటిందా లేదా. ఇంతకుముందు లక్ష్మణరావు గారు చెప్తున్నారు. చిన్న సబ్మిషన్, నా డౌట్ ఏంటంటే ఒకవేళ 60 రోజులు అనేటువంటి క్రమం మీరు ఎలాగో చెప్తున్నారు కాబట్టి ఒకవేళ రిజిస్టర్ లో సంతకం పెడితే ఏమైనా మినహాయింపు ఉంటుందా? ఉంటది. ఎందుకంటే లోపలికి వచ్చి 1 నిమిషం కూర్చొని పోయినా అనుకోండి, హాజరు రిజిస్టర్ సంతకం పెడితే అయిపోద్ది అంతే. అందుకని 15% లక్ష్మణరావు గారు అంటున్నారు, 0% అని మనకు తెలుస్తుంది కదా. 0% ఎట్లా కాదు. ఎందుకంటే మొదటి రోజు సభకు వచ్చారు మన సిరాజ్, మొదటి రోజు అందరూ సభకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు,
సభ నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజే మొదటి రోజే వచ్చారు. నాకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేదు కనుక నా అందరి ఎమ్మెల్యేల ద్వారా నుంచి నన్ను అనుమతించారు, ఇది అవమానం అని చెప్పి వెళ్ళిపోయారు. అది జరిగింది, మనం చూసినాం. అట్లాగే సాంప్రదాయం లేదు. లక్ష్మణరావు గారు అన్నట్టు ఎక్కడ కూడా ఏది ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే 10% ఉండాలని సాంప్రదాయం మాత్రమే కానీ చట్టంలో ఎక్కడ లేదు. గతంలో మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ, కమ్యూనిస్టు వాళ్ళకు కూడా 10% లేదు. ఆనాడు 579 మంది 69 మంది ఎంపీలు ఉంటే 469 మంది ఎంపీలు ఉంటే ఆనాడు కూడా లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఏది 70 తర్వాత ప్రతిపక్ష హోదా కావాలంటే స్పీకర్లే ఒక నిబంధనలు పెట్టుకున్నారు. అంటే సాంప్రదాయం మాత్రం కొనసాగుంది 10% అనేది. ఇవ్వడం అనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి వచ్చేకల్లా జగన్మోహన్ రెడ్డి గారి కాదు, నేను వేరే కసి కూడా చెప్తాను. నేను గతంలో నేను రాను అని చెప్పి ఆమె చీర గుంచితే డిఎంకే మన కరుణానిధి వాళ్ళ దగ్గర చేస్తే అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నిక అయ్యాక రాలేదు, ముఖ్యమంత్రికి తిరిగి వచ్చింది. అంతేకాదు మన దగ్గర ఉదాహరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు కూడా అంతే కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా రాలేదు, చాలా రోజులు రాలేదు. అది ఉదాహరణ ఉంది, అప్పుడు పోలే పదవి. అట్లాగే మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు తన భార్యను అవమానించారని చేర్చుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారని భీషణ ప్రతిజ్ఞ చేసి ఆయన పోయిండు, అప్పుడు కూడా రాలేదు. అట్లా 100 చెప్తాను నేను దేశంలో ఉదాహరణలన్నీ కూడా. అందుకని ఇప్పటిదాకా కక్షలు సాధింపులు లేవు కనుక అంత సజావుగా జరిగింది. వాళ్ళు వచ్చిన దుద్దాకి అనుకున్నారు, ప్రజల మీద విడిచిపెట్టారు. ఇంకోటి జనరల్ గా చట్టసభల సభ్యులు స్థానిక ప్రభుత్వాలు స్థానిక సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఉంటది, కానీ చర్చించాలి కాదంటలేదు. కానీ అసలేంటంటే ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి చట్టసభలు ఉన్నాయి. ఎల్లాలు వేస్తే బాలిబిల్ కొట్టుకోవడానికి తిట్టుకోవడానికో చిన్న చిన్న సమస్యలు ప్రస్తావించడానికో కాదు, ప్రజల సమస్యలు ప్రస్తావిస్తూనే దానికి అనుగుణమైన చట్టాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయడానికి ఉన్న చట్టాలు ఉన్నాయి. కనుక ఏమంటా అంటే భీష్మించుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడు. కేసీఆర్ టెక్నికల్ గా పాటిస్తారు, చూసిండు కదా మీరు. కేసీఆర్ ఉదాహరణ తీసుకుంటే మొన్న సభకు వచ్చిపోయిండు, మొత్తం 60 రోజులు వరుసగా. ఇప్పుడు ఈ 60 రోజులు అనేది ఎట్లా అంటే మొత్తం శాసనసభ జరిగిన కాలము దానిలో 60 రోజులు వరుసగా హాజరు కాలేదా అవునా అనేది చూస్తారు. కనుక లక్ష్మణరావు గారు చెప్పిన ప్రకారం 60 రోజులు అయితే అట్లేవు. ఎందుకంటే 23 రోజులు, ఒకసారి 5 రోజులు, ఒకసారి 1 రోజు, ఒకసారి 9 రోజులు ఉంది. ఒకవేళ ఈ 18 నెలలుగా మొత్తం 60 రోజులు నిండి ఉంటే కదా మొదటి సభకు హాజరైంది కదా. కనుక టెక్నికల్ గా మన గ్రామ పంచాయతీ చట్టం నుంచి మొదలుకొని శాసనసభ దాకా కొన్ని నిబంధనలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు కూడా ఊళ్ళో వస్తారు కానీ లేకుంటే మెంబర్ ఎట్లాగో ఊళ్ళో ఉంటాడు. సర్పంచ్ అని ఎగ్జిక్యూటివ్ బాడీ కనుక సర్పంచ్ అనేవాడు 15 రోజులు దాటి ఊళ్ళో లేకపోతే కూడా లీవ్ పెట్టుకోవాలి, సెలవు అంతమంది తీసుకొని పోవాలి. అట్లాగే ఎంపీబీ ప్రెసిడెంట్ కానీ జడ్పీ చైర్పర్సన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళు వరుసగా మన హెడ్ క్వార్టర్ లో, అంటే వాడు ఎంపీలకు హెడ్ క్వార్టర్ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు నియోజకవర్గాలు తిరగదు. కానీ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో అంటే జడ్పీ చైర్మన్. ఎస్ రామ్మోహన్ రావు గారు, డిస్కషన్ చేద్దాం. ఒకసారి తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకుంటాను. గురుస్వామి గారు, ఎట్టకేలకు ఉప ఎన్నికలు వస్తే మేము సిద్ధంగానే ఉన్నాం, ఒకవేళ అనర్హత వేటు వేస్తే వేసుకోండి అంటున్నారు లక్ష్మణ్ గారు. జరిగే డిబేట్ కి లక్ష్మణ్ గారు మాట్లాడే మాటలకి ఎక్కడన్నా పొంతన ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి తెలుగుదేశం వాళ్ళు రాకుండా జీతాలు తీసుకున్నారని మాట్లాడుతున్నారు. పాపం మరి గుర్తుందో లేదో లక్ష్మణ్ రావు గారికి, సోదరుడికి అసెంబ్లీకి రాంది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అండర్లైన్ చేసి పెట్టుకోండి. లక్ష్మణ్ రావు గారు ప్రతిజ్ఞ చేసి భీష్మించుకొని బయటికి వెళ్ళాడు. మళ్ళా ఈ హాల్లోకి రావడం అంటూ జరిగితే నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి వెళ్ళాడు. మిగతా సభ్యులు వచ్చారు, మేము ఊరికే జీతాలు తీసుకోవాలా ఒకటి. ఆ తర్వాత దమ్ము గురించి పాపం లక్ష్మణరావు గారు మాట్లాడుతుంటే అది చాలా హాస్యంగా అనిపిస్తుంది. ఆడని చేతగాని అతను ఏం చెప్తాడంటే మధ్యలో బాగలేదని చెప్తాడు. ఉట్టికి ఎక్కలేనమ్మ ఆకాశానికి నిచ్చినేసినట్లు మీరు దమ్ములు ధైర్యాల గురించి మాట్లాడే వాళ్ళు రొమ్ము విరుచుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. కానీ మాకు ప్రతిపక్ష నేత ఇస్తేనే వస్తాము, అది సాంప్రదాయము, అది లేకపోతే మేము రాము. ఏంది ఇది? దమ్ములు ధైర్యాల గురించి మాట్లాడే వాళ్ళు మీరు ఆ దమ్ము చూపించేదానికి రండి. 11 మంది ఉన్నారు కదా, 10 మందిని వెనకేసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చొని మీరు మాట్లాడేవి మీ దమ్ములు మీ మగతనాలు ఆడ చూపించచ్చు. ప్రతిపక్ష నేత ఇస్తేనే కాదు.
ఏం మాట్లాడుతున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్ లో చూస్తే ఏం చూస్తారు మీరు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏమి చూడలేరు. అంటే మేకపోతు గాంభీర్యం మాటలు, అవసరం లేని మాటలు, ఉపయోగం లేని మాటలు, ఇవి కాదు మాట్లాడాల్సింది. ఇప్పుడు డిబేట్ జరుగుతుంది, 60 రోజులు హాజరు కాకపోతే వాళ్ళ మీద వేటు పడేదానికి ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయి. 60 రోజులు కాకపోతే వేటు పడదు. దీని మీద ఎథిక్స్ కమిటీ ఒకటి వేస్తున్నారు, దాంట్లో కూడా చర్చిస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. అంతే తప్పిస్తే ఎప్పుడైతే సమావేశాలు మొదలవుతున్నాయో ఆ రోజు వచ్చి సంతకాలు పెట్టి కాన్ రాకుండా పిరికి పందల్లాగా పారిపోయే వల్ల దమ్ముల గురించి, ధైర్యాల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. డిబేట్లోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలా, అలాంటివి మాట్లాడుకుంటే బాగుంటది. జనాలు కూడా హర్షిస్తారు. జనాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ డిబేట్ లో కూర్చొని? దాన్ని ఒకసారి ఆలోచించండి. గురుస్వామి గారు, ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? జీతాలకు సంబంధించిన దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నారా, లేదా అనర్హతకు సంబంధించిన అంశమా? అనర్హత వేటు అయినా జీతాలైనా కూడా మేము యాజ్ పర్ రూల్స్ ప్రకారం మాత్రమే ముందుకెళ్తాం. మా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా రూల్స్ కి అగనెస్ట్ గా చిన్న పని 0.001% కూడా మేము ఎక్కడా కూడా రూల్స్ కి అగనెస్ట్ గా వెళ్ళాం. ఆర్టికల్స్ లో కావచ్చు, రాజ్యాంగంలో కావచ్చు, రూల్స్ లో కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్షుణ్ణంగా చర్చించి వాటి మీద ఏవి చర్యలు తీసుకోవాలో అవే తీసుకుంటాం. ఎందుకనంటే ఇక్కడ రూల్స్ కి అగనెస్ట్ గా మేమేమి వీళ్ళని అసెంబ్లీ నుంచి పంపించడమో లేకపోతే అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదు. వీళ్ళని జనాలు ఇంటికి పంపించేస్తున్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ఇలాంటి వాళ్ళని మనం గెలిపించుకుంది, ఈసారి వీళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలనేది కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ 11 నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ చాలా క్లారిటీగా ఉన్నారు. వేటు పడితే ఈసారి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. అది మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా చూశారు. చాలా మంది అసెంబ్లీ రౌడీ సినిమాలో లాగా ఓటుతో పాటు వాళ్ళ మనోభావం ఎలా ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత ఓటేసామనే ఆనందం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఓటేయలేకపోయామని అసెంబ్లీ రౌడీ సినిమాలో లాగా స్లిప్పులు వేసి మరి ఓట్లు వేశారు. అందువల్ల మళ్ళా ఎలక్షన్ జరిగితే వీళ్ళకి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల్లో వీళ్ళేమి చూడలేరు. మళ్ళా కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది. మేము మాత్రం ఎథిక్స్ కమిటీలో యాజ్ పర్ నామ్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం ఏవైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చో అవే తీసుకుంటాము. ఆ రూల్స్ లేకపోతే కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మా కూటమి ప్రభుత్వానికి, ఎథిక్స్ కమిటీకి, అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి ఎవ్వరు కూడా అలాంటి తీసుకోరు, చెయ్యరు అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. సాధారణంగా ఎక్కడ మనకు కనబడుతూ ఉంటుంది, బయట ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా నో వర్క్ నో పే అనేటువంటి అంశం. ఎందుకు శాసనసభ్యులు ఇలాంటి అంశాలను పాటించడం లేదు? ఇది ఒకవేళ ప్రజల్లో నెగిటివ్ గా వెళ్తే వైసీపీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. గురుస్వామి గారు, ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు సిరాజ్ ఒక మాట, లక్ష్మణరావు గారు లెక్క చెప్తున్నారు. సిరాజ్ గారు, లక్ష్మణరావు గారు లెక్క చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు రాలేదు, క్లారిటీ వస్తే పోతుందా చెప్పొచ్చు అని నా పదవి. ఎందుకంటే మధ్యన 55 రోజులు సార్, 55 రోజులు జరిగాయి సార్ ఇప్పటి వరకు. 55 రోజులు సమయం జరిగినాయి. అంటే మొదటి రోజు వచ్చిండ్రు, మళ్ళీ 55 రోజులు రాలే, అంతే కదా? మొదటి రోజు, తర్వాత మొన్న 2 రోజులు అటెండ్ అయ్యాయి సార్. 50 రోజులు కాలే, ఇంకో 7 రోజులు కావాలి వరుసగా అయితే. రైట్, అవునవును. అందుకని వరుస కాలే కనుక 7 రోజులు పూర్తిగా కాకపోతే వస్తుంది. మధ్యన సంతకాలు పెడితే మాత్రం చెల్లదు అంటున్నాను కదా. మధ్యన సంతకాలు పెట్టి పోయిందో తెల్లదు కదా మనకు. అంటే మన సిరాజ్ గారు, మీరు ఒక ప్రశ్న, నైతిక ప్రశ్న వేశారు. ఏంటంటే నో వర్క్ నో పే అన్నట్టు వాళ్ళు విధులు నిర్వహించకపోతే ఎట్లా తీసుకుంటున్నారు అన్నారు. గురుస్వామి గారు సమాధానం చెప్పింది కదా, ప్రజలు చూసుకుంటారు. వీళ్ళు అసెంబ్లీకి పోయినరా పోలేదా, బడేకి కొట్టిందా, బడేకి కొట్టే పిల్లలు లాగినదా, అప్పుడైనా ఇప్పుడైనా కనుక ఏమంటా అంటే పోయినరా పోలేదా చూసుకొని ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడైనా ఇప్పుడు దమ్ములు ధైర్యాలు ఉంది ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే వైనాట్ 175 అంటే ఏమైందో చూసినాం మనం కదా. వైనాట్ 175, 150 వల్ల 5 పోయింది, 111 మిగిలింది. వీళ్ళు ఇప్పుడు వైనాట్ కుప్పం అన్న, వైనాట్ పులివెందుల అన్న ఛాలెంజ్లు వేరంటున్నారు. ప్రజలు ఏం చేస్తారంటే ఎవరికి కర్రగా బాధ పెట్టాలని వాళ్ళకి పెడతారు, ఎవరిని గెలిపించాలని వాళ్ళకి గెలిపిస్తారు, ఎవరిని ఓడించాలని వాళ్ళకి ఓడిస్తారు. ఆనాడు 151 వచ్చినప్పుడు అప్రతిహతంగా వచ్చింది అనుకున్నారు.
మొత్తం పంచాయతీ ఎన్నికలు కూడా టీడీపీ ఓడిపోయింది. ఏమైంది తర్వాత 164 సీట్లు కూటమి మొత్తం అంతా వచ్చింది, 11 సీట్లు అటు పక్కన మిగిలినాయి. కనుక ప్రజలు న్యాయ నేతలు ప్రజలు నిజంగా చెప్పాలంటే చరిత్ర నిర్మాతలు అంటున్నాను. ఈ తమ్ముడు అంటున్నాను. రామ్మోహన్ రావు గారు ఒకవేళ వేటు వేస్తే వేయండి, ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది వైసీపీ చెప్తున్నటువంటి మాట ప్రజలకి తెలుసు అనేటువంటి విషయం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే ఈ 10 స్థానాలకి ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి? శాసనసభలో వైసీపీ గలం ఎలా వినబడుతుంది? ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం. అసలు మొట్టమొదటి పదవులు పోతాయా పోవా అని ఆలోచన చేయాలండి. ఒక్కరోజు సంతకం పెట్టిపోయిన అనుకోండి పోదు కదా పదవి కదా. అందుకనే తర్వాత ఏమైతే చెప్పలేము. ప్రజల తీర్పు అప్పటి ఆ రోజు. ఇంకోటి శ్రీరాజు గారు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక చెప్పలేమంటున్నాను. ఈ ఎన్నిక ఇదే, వచ్చే ఎన్నిక అంతే. అప్పటికి ప్రజల ఆలోచన వేరే ఉంటుంది. అప్పటి అక్కడ ఏదైతే ఎలక్టోరల్ కాలేజ్ అంటాం కదా, అసెంబ్లీయా పార్లమెంటా లేకుంటే దాన్ని బట్టే ఆ ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న ఓటర్లను బట్టి ఉంటుంది అప్పటికప్పుడు. కానీ మొత్తం నిర్ణయించాను. కాకపోతే ఏంటంటే ఓటర్లు అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారన్నట్టు మనం మొదలు చూసాం. మొదలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 101 సీట్లు టీడీపీకి, 135 వచ్చినాయి. ఆ ఊహించిన మొన్న. అందుకనే ప్రజలు ఆ రోజుకున్న వాక్యూని బట్టి, ఆ రోజుకున్న రాజకీయ పరిస్థితిని బట్టి ఆలోచన చేస్తారు. అది ఒకరి మీద కోపం ఓట్లు కూడా ఇంకో రకంగా పడవచ్చు. శ్రీరాజ్ ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేయచ్చు, వీళ్ళ మీద కోపంతో వాళ్ళకి వేయచ్చు. ఆల్టర్నేట్ లేదు కదా, ప్రజలకు ఆల్టర్నేట్ లేకుండా పోయింది. అయితే ఇది లేకుండా అది కదా. అందుకనే రేపు పొద్దున ఏం జరుగుతుందని రాజకీయాల్లో గుర్రం ఎగరానవచ్చు, ఏమన్నా కావచ్చు. లక్ష్మణ్ గారు, ప్రజల దగ్గర కనబడుతున్నటువంటి అంశం ఒకే ఒకటి కనబడుతుంది, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశం. మీరు ఎల్ఓపి అడుగుతున్నారు, ప్రతిపక్ష నేత ఇవ్వలేదు కాబట్టి శాసనసభకు రావట్లేదు అనేటువంటి అంశం కన్నా సభకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారు అనేటువంటి నెగిటివ్ మొత్తం కూడా ప్రజలకు వెళ్లే ఛాన్స్ లేదా? సార్ ఎందుకు ఉంటుంది సార్, జగన్ అస్సలు అది పెద్ద విషయం కాదు. ఎందుకన్నానంటే నిజంగా అటువంటి విధానం ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నా, 2022 వరకు కూడా టీడీపీ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో ఎవరు రాలా. 22 తర్వాత వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. మనలో ఎవరో బాలగురుస్వామి గారు అన్నట్టుగా చేయొచ్చు. అంటే తర్వాత ఏదో అసెంబ్లీలో జరిగినాయి గలిబిడి, తర్వాత ఆయన వెళ్ళిపోయారని చెప్పి ఆయన ఏదో శబ్దం చేసి నేను సీఎం అవుతారా వస్తానని చెప్పి వెళ్ళిపోవచ్చు. నేను అనేదేనంటే ఖచ్చితంగా ఆ రూల్ ప్రకారంగా ఏదైతే నామ్స్ ఉంటే దాని ప్రకారంగా వాళ్ళైనా ఎవరైనా నడుచుకుంటారు. వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అడిగారు, సార్ మిమ్మల్ని అనాహత వేటు వేస్తే ఏం చేస్తారని. అనాహత వేటు వేస్తే ఏం జరుగుతుందో అసలు చేయమని చేయండి చూద్దామని అన్నారు కదా. గతాలు మేము కూడా వేసేవాళ్ళం కదా. 23 మంది ఎమ్మెల్యేలతో మీరు ఉన్నప్పుడు మేము కూడా అదే అనాహత వేటు వేస్తే ఆ రోజున కూడా ఉప ఎన్నికలు జరిగేవి కదా. ఖచ్చితంగా దేనికైనా ఒక విధానం జరుగుతుంది. ఈ రోజున 55 రోజులు 2025లో మీరు జరిపినటువంటి 55 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారు చాలా సలక్తులు విసిరారు. నేను డిస్క్వాలిఫికేషన్ చేపిస్తాను మీ అందరినీ, మీరు హాజరవకపోతే అది ఇది అన్నారు. ఏమైంది సార్? ఇక్కడ ఖచ్చితంగా అంటే బెదిరింపు ధోరణి ఒకటి, మనం గ్రౌండ్ వర్క్ చేసే విధానం ఒకటి. అంటే ఇక్కడ స్పీకర్ గారు గమనించవలసిన విషయం ఏంటంటే, నిజంగానే ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని నిజంగా మీరు వెల్కమ్ చెప్పినప్పుడు మీకు ఏ ఇబ్బంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మీకు ఏ ఇబ్బంది? ఆయన అడిగింది ఏంటి? ఎల్ఓపి అడిగారు. ఎందుకు వెళ్ళకపోతూ ఉన్నారు? నిజంగా మీకు అంతలాగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి ఆయన మొహం చూడాలి అనే తహతాలు ఆడితే మీకు నిజంగా ఇవ్వండి. మీరే తప్పు కదా. ఒక పక్షేమో మీరు అలవోపేవారు, ఒక పక్షేమో ఎమ్మెల్యేలు రావట్లేదు అంటారు. రెండు మాటలు మీరే. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన ప్రజల తరఫున పోరాడాలన్న ఆలోచన విధానం మీకుంటే ఇవ్వండి. ఆయన పోరాడతాడు, మానేస్తాడు. గతంలో శాసనసభ యొక్క తీరుతెన్నులు చూసిన తర్వాత శాసనసభలో ఉండడం కన్నా ఇదొక కురుక్షేత్రంగా కనబడుతుంది అనేది మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వైసీపీ పూర్తి స్థాయిలో శాసనసభలో ఆ స్పీకర్ సీట్ ని చూసి భయపడుతుందా? సార్ మీరు ఎవరిని చూసి భయపడట్లేదు సార్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మాకు ఎల్ఓపి ఇవ్వట్లే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు కాబట్టి ఎల్ఓపి ఇవ్వట్లే. అలా భయపడకపోతే ఇస్తారు కదా. ఎస్, మా అయ్యన్న పాత్రలు ఈ రోజున మీరు సభలోకి వెళ్తారు, కూర్చుంటారు, మీకు వచ్చేటువంటి ఒకవేళ అవమానాలే ఎదురైతే ప్రజలు అది మొత్తం పాజిటివ్ గా వెళ్లే ఛాన్స్ ఉంది కదా. గతంలో ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు ముఖ్యమంత్రులు అయ్యాకే శాసనసభలోకి వస్తామని బయటికి వెళ్లారు. మీ పార్టీ అధినేతతో పాటుగా ప్రెజెంట్ ముఖ్యమంత్రి కూడా. అంటే ఇలాంటి ఛాలెంజ్ గా వెళ్ళడం వేరు, అసలు సభకే వెళ్ళకపోవడం వేరు, రెండు డిఫరెంట్ కనబడుతుంది కదా. సార్ ఒక్క నిమిషం సార్, సింపతితోనే గెలిచేయాలంటే అందరూ సింపతి వినియోగించుకొని చేస్తారు రాజకీయాలు.
సింపతి అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మాత్రమే. అంతేగాని సింపతితో ఎవరు గెలిచారు. ప్రజా ఆమోదం అనేది సింపతితో గెలాలంటే దేశం మొత్తం మీద కూడా చాలా జరుగుతాయి. సింపతి అనేది అదొక ఫ్యాక్టర్, అంటే 100 రకాల ఫ్యాక్టర్ అదొకటి. అంతేగాని దానివల్ల గెలుస్తారనేది మాత్రం అది ఎవరు కూడా నమ్మశక్యం కాదు. నేను చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో గెలవలసిన వ్యక్తి. నిజంగానే సింపతితో గెలాలంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున ఈ 64 సీట్లు లేకపోతే 151 సీట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ ఈవెన్ అప్పుడు ఎవరైతే చిరంజీవి గారికి కూడా అంత సినిమా స్టార్ట్ ఉన్నటువంటి చిరంజీవి గారికి లేదు, అంత పెద్ద పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఈవెన్ అంత ఫాలోయింగ్ ఎవరికి లేదు. నేను చూసా కదా కళ్ళారు, నా తెలుసు. నేను వైఎస్ఆర్ పార్టీలో అప్పుడు లేకపోయినా, నేను జనసేన పార్టీలో అప్పుడున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత ఇది పార్టీ పెట్టారు కానీ అంత లేదు ఆ స్థాయి అప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి టచ్ చేస్తూ చాలు ప్రతి విలేజ్ ప్రతి గ్రామంలో ఆ నాన్నగారు చనిపోయారు, తండ్రి లేని బిడ్డ అని ఆ సింపతి ప్రజలు చాలా మందికి ఉంది. కానీ ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వలేకపోయారు, 66 సీట్లు వచ్చాకపోయారు. సార్ రాజకీయాల్లో ఒక సింపతి అనేది కొంతవరకు పనిచేస్తుంది. మరి 2019కి వచ్చేసరికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో చూశారు, 2014లో చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు, నేను ఇంకా బాగా చేస్తాను, మా నాన్నగారు ఆశయాలు తీసుకెళ్తాను, మా నాన్నగారి కన్నా మంచి పరిపాలన అందిస్తానంటే ప్రజలు నమ్మారు, అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఎందుకు ఓడిపోయారో మీరు అనొచ్చు. 2024లో ప్రజలు వారు తెలుగును ఆలోచిస్తూ ఉన్నారా, లేదంటే కేరళ కర్ణాటక లాగా ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి అన్న ఆలోచన విధానం వెళ్తూ ఉన్నారు. నాడు ఎవరు పట్టుకోలేరు కదండి. ప్రజల యొక్క నాడు మీరు కానీ నేను కానీ పట్టుకోగలమా? ప్రజలకి ఎంత చేసినా సరే ఇంకొక ఇప్పుడు నేను ₹1 ఇచ్చాను సార్, చంద్రబాబు నాయుడుకి ₹2 ఇస్తానన్నారు. అంటే ₹2 ఆశీస్సులో ఉంటారు కానీ మళ్ళీ నేను గెలిస్తే నేను ₹6 ఇస్తానంటే ఆల్రెడీ నా దగ్గర ₹1 తీసుకున్నారు. మళ్ళీ 2సారి వచ్చి నేను ₹1 ఇస్తానంటే నన్ను నువ్వు ఆల్రెడీ ₹1 ఇచ్చావు కదా, చంద్రబాబు నాయుడు ₹2 ఇస్తానన్నారు. అది నిజమో అబద్ధమో ఎదురుగా కనబడతా ఉంది, ఆయన ఇస్తా ఉన్నాడు అని చెప్పి ఏ తప్పే ఉంది. ప్రజల ఆశావాహం అండి, వాటర్స్ అన్న వాళ్ళు ఆశావాహం జరుగుద్ది. డబుల్ ట్రిపుల్ వస్తాయంటావు తప్పే ఉంది. లక్ష్మణ్ గారు ప్రజల ఆశావాహులు మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేందుకు ఒక ప్రజాప్రతినిధులను శాసనసభకు పంపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి డెమోక్రసీలో ఉన్నాం మనం. సో దీని ముందుగా గుర్తుంచుకోవాలి. రెండో ప్రధానమైనటువంటి అంశం, కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, ఎవరైతే ఇప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్నారో త్రిబులార్ కానివ్వండి లేకపోతే అయ్యన్న పాత్రుడు కానివ్వండి, సో వీరిద్దరిని వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతవరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. సో వారి మీద దాడి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సభకు వచ్చేసి వారిని సార్ అని సంబోధించడం, అధ్యక్షత అని సంబోధించడం, ఈ మొత్తం కూడా కొంచెం క్లిష్టంగా మారుతుంది. కాబట్టి ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది అనేటువంటి వాదన వస్తుంది. సార్ ఇదే మీరే ప్రశ్న మీరే ఆన్సర్ వేశారు, మీరే ప్రశ్న వేశారు, మీరే ఆన్సర్ చెప్తారు. ప్రశ్న నేను అదే చెప్తా, ప్రశ్న ఏంటో ఆన్సర్ ఏంటన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని ఆలోచన విధానం వెళ్ళుకుంటే అదే అయ్యన్న పాత్రుడు గారికి ఈ యొక్క స్పీకర్ ఇవ్వరు, అదే త్రిపురాకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వరు. వినాలి సార్. ఒక సభా మర్యాదలో ఒక పెద్ద అంటే ఒక సభ జరిగినప్పుడు ఒక ఉన్నతనం కలిగినటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులకి ఒక రకమైనటువంటి నాకు తెలిసినంత వరకు లోక్సభ అవనియండి, అదే అసెంబ్లీ అవనియండి, పార్లమెంట్ సమావేశాలు అవనియండి, లేదంటే పెద్దల సభ అవనియండి, శాసనమండలి సభలు అయినప్పుడు కొత్త క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని పెడతారు, క్యారెక్టర్ లెస్ వ్యక్తుల్ని పెట్టరు. ఎందుకంటే సభలో ఆ అధ్యక్ష అనే పెట్టుకొని మాట్లాడు స్థాయి కాదు నీది. ఏం అంటే ఎందుకంటారు? దగ్గర పెట్టుకొని మాట్లాడు. మాట్లాడుతున్నావు నువ్వు సుస్సు పోసుకొని ఇంట్లో వండుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. పార్టీ వాళ్ళందరూ సుస్సు పోసుకొని జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ చంద్రబాబు
పార్టీ మీది డిబేట్ లోకి వచ్చినప్పుడు మర్యాదగా పద్ధతిగా మాట్లాడు. పద్ధతి తప్పు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గిన్నెలు పట్టుకొని పట్టుకోవాలి. డిబేట్ లోకి వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడు. చాలా మర్యాదగా మాట్లాడు. ట్రిపులర్ గురించి నువ్వేది మాట్లాడేది? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, వ్యక్తిగత విమర్శలు వద్దు, దయచేసి వ్యక్తిగత విమర్శలు వద్దు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది సభా స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. సో మీరు వ్యక్తులకు కాకపోయినా ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దయచేసి సహకరించండి. గురుస్వామి గారు వినాలి సార్, మాట్లాడేటప్పుడు ఎవరైనా సమానమే. అది ఎమ్మెల్యే అవని, మినిస్టర్ అవని, సీఎం అవని, స్పీకర్ అవని, ఎవరైనా సరే సమానమే. ఎక్కువ తక్కువ లేదు. వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడట్లా. వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక స్పీకర్ గా ఉన్నప్పుడు మీరు టీవీ డిబేట్లకు వచ్చి ఎలా మాట్లాడతారో తిరుగులారు. ఒక స్పీకర్ గా ఉండేటువంటి అయిన పాత్రలు బూత్ లో మాట్లాడతారు. తమాషగా ఉన్నాయా మీరు మాట్లాడవచ్చు బూత్ లో? ఎవరు మాట్లాడచ్చు? క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. నీకు నైతిక హక్కు ఉందంటున్నా నేను. మాట్లాడే నైతిక హక్కు నీకు మనం రేటింగ్స్ కోసం వద్దు. నాకు తెలిసింది స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజు భక్తి వద్దే వద్దు. చెప్పిన నిజంగా చెప్పాలంటే వాళ్ళు పైన కొట్లాడుకునే పద్ధతి మన ఇక్కడ కూడా వద్దు. డిబేట్ లో సౌరాలుగా తాగుదాం, కొద్ది వ్యక్తిగత విమర్శలు వద్దు. 2 నిమిషాలు చెప్తున్నాం. అయ్యన్న పాత్రుడు గారి గురించి కానీ లేకపోతే తిరుమల గురించి కానీ మాట్లాడినప్పుడు గత స్పీకర్ల గురించి కూడా వస్తుంది. యాక్చువల్ గా మరి తమ్మినేని సీతారాం గారు ఏం మాట్లాడిన గతంలో అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండి రకరకాలుగా మాట్లాడిన సందర్భం చూసినాం. అంతకుముందు కోడెల శివప్రసాద్ రావు చూడండి. నిజంగా చెప్పాలంటే క్రియాశీల రాజకీయాల్లో బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళు పెట్టకపోతే బెస్ట్ స్పీకర్లుగా అంటున్నారు. ఒకనాడు అయోధ్య కాళేశ్వరరావు నుంచి మొదలు పెడితే చాలా మంది బ్రహ్మాండమైన స్పీకర్స్ మనకు వచ్చారు. స్పీకరు పార్టీలకు అతీతంగా ప్రతిపక్షానికి సరైన స్థానం ఇచ్చి మాట్లాడించిన సందర్భం చూసినాం కదా అంటున్నాను నేను. అటువంటిది వాళ్ళ స్పీకర్లు పక్షపాతంతో పూర్తిగా నేను చెప్పాను కదా. కోడెల శివప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చూడండి, తర్వాత తమ్మినేని సీతారాం గారు ఆయన కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిన సందర్భం చూసినాం. అట్లా రాజకీయాలు మాట్లాడిన సందర్భం చూసినాం. అయ్యన్న పాత్రుడు గారు కూడా స్పీకర్ కాకముందే అదే వాళ్ళ జిల్లాలో అధికారులు నచ్చారు. నేను స్పీకర్ వెళ్తున్నా, మీ సంగతి పడతా అని మాట్లాడే సందర్భం చూసినాం. మనం స్పీకర్ కాకముందే స్పీకర్ కాబోతున్నా అని చెప్పి మీ సంగతి పడతా అన్న సందర్భం చూసినాం. అంటే ఏమైతుందంటే రోజు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇది తప్పదు, ఇటువంటి సరైన కాదు. స్పీకర్లు చాలా సార్లు ఓడిపోతుంటారు. ఎందుకు ఓడిపోతుంటారంటే సిరాజ్ చాలా వరకు డ్యూటీలుగా ఉంటారు కనుక పెద్దగా నియోజకవర్గాల్లో పట్టించుకోరు, నియోజకవర్గంలో పోరు, వాళ్ళ పనులు కావని ఓ మాట ఉన్నది. అందుకని స్పీకర్లుగా ఉండడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు స్పీకర్లు ఉండడానికి ఒప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ యువజన నలుగురు స్పీకర్లు మారింది, ముగ్గురు అనుకోండి, 4 అని ఇప్పుడు తిరుమల డిప్యూటీ స్పీకర్ చూస్తున్నాం కదా. అందుకని ఆనాడు కోడెల శివప్రసాదరావు ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా చూసినాం. చనిపోయిన ఆయన గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుంటది కనుక. తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా క్రియాశీల రాజకీయాల్లో మంత్రులు కావాల్సిన వాళ్ళు. వాళ్ళ దురదృష్టవశాత్తు స్పీకర్లు అయ్యిండ్రు. ఆ రాజకీయం ఎటుపోతుంది పోదు కదా. కొంచెం న్యూట్రల్ గా ఉన్న వాళ్ళను, విఘ్నత ఉన్న వాళ్ళను, ఒక రకంగా సమన్వయం చేసే వాళ్ళను, చాలా ఓపిక ఉన్న వాళ్ళను స్పీకర్లు చేస్తే సమస్య రాకపోతున్నట్టున్నాను నేను. ఎదుటి వాళ్ళని గౌరవించే పద్ధతి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.
కనుక స్పీకర్లు ఎన్నుకునేటప్పుడే ఈ పార్టీలు కొంచెం జాగ్రత్తగా పడిస్తే బాగుండేది, నష్టం లేదంటున్నాడు. ఇప్పటికైనా ఇప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు అలా రాకపోతే ఒక్కడే రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చారు, మిగతా సభ్యులందరూ వచ్చారు. అంతేందుకు ఇవాళ విధాన సభకు జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ విధాన మండలికి వస్తున్నారు కదా, సత్యనారాయణ గారు వస్తున్నారు కదా, చూస్తున్నాం కదా మనం, వాళ్ళు వస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నా అంటే దయచేసి దీని వివాదాన్ని పెద్ద చేయకుండా, దమ్ము ధైర్యాలు అవసరం లేకుండా, నేనైతే ఇక్కడ కేసీఆర్ గారికి తెలంగాణలో, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల సమస్యలు అన్ని చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు కనుక దయచేసి మీరు రండి. వస్తే అవమానం జరిగింది అనుకోండి, ప్రజలు చూస్తారు కదా, అదే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసి అనుకుంటారు కదా. అందుకని ప్రతిపక్ష స్థానం ఇస్తే, ఆ చాక్లెట్ ఇస్తేనే వస్తా అనే బడి పిల్లవాడు మొండబోయి చేయొద్దని లక్ష్మణరావు గారు మేము చాలా గౌరవం చెప్తున్నా. అంటే అది సరైనది కాదంటున్నాను. రండి, ప్రజా సమస్యలను చర్చించండి. వాళ్ళు మాట్లాడనీయకపోతే 11 మంది ఎమ్మెల్యేలకు ఎంత సమయం ఇస్తారు స్పీకర్, మాట్లాడనీయకపోతే ప్రజలతోటే ఉన్నది. కానీ ప్రజల్లో మాట్లాడే దానికి అసెంబ్లీ మాట్లాడితే సిరాజ్ ఒక రికార్డు ఉండిపోద్ది అంటున్నాను. ఈ ప్రజా సమస్యల మీద మీరు ఏం వాదించారు, లేకుంటే చట్టాల మీద ఏం వాదించారు. ఇప్పుడు నందేరు మీద నడికేంది కదా, కుటుంబ ప్రభుత్వానికి ఎవరు ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు, వాళ్ళు ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు. కొన్ని ప్రజలకు నష్టమే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. మీరు చెప్తే, మీరు అన్నట్టు ప్రజల నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకుంటే మీరు అడ్డుకునే ప్రయత్నం చేయాలి కదా. ప్రజల తరఫున ప్రతిపక్షం నిర్మాణాత్మక ప్రతిపక్షాన్ని భావించాలి. సిఎల్పి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలతో 10 మంది మిగతా 10 మంది ఎమ్మెల్యేలతో హాజరు కావాలి, ప్రజా సమస్యల మీద చర్చించాలి, ఎన్నుకున్నది న్యాయం చేయాలి. ఎవరేమనుకున్నా నాకేం పోయింది, నవ్వుకుంటే నాకేం సిగ్గు అనుకుంటే మాత్రం ఏమేం చేయలేం. కానీ అందరూ ప్రతిపక్ష నాయకుడిగా హోదా దక్కినా దక్కకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఇప్పుడు హీరోకు బలం ఉందా లేదా, హీరోనే విలనే వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే ప్రతిపక్షం ఉన్నది కదా. ప్రతిపక్షం ఉన్నందుకు ప్రజా సమస్యలను అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి కదా. మీరు 11 ఉన్న సంఖ్య కాదు, రాశి కాదు, వాసి ముఖ్యం కదా. మీరు రాసే ముఖ్యం అనుకోండి, రాశి కాదు కదా. 11 మంది కొట్లాడండి. గతంలో 23 మంది ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిండు కానీ మన పోట్లాడలేదా మొన్నటి దాకా? అందుకనే ఆయన ఒక్కడు బయటకు పోయినంత మాత్రాన కాదు, ఈయనొక్కడు పోయినంత మాత్రం కాదు, 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, సభ ప్రజా సమస్యలు చర్చించాలి, అప్పుడు మాత్రమే బాగుంటుంది అంటున్నాడు. రమ్మనే కోరుదాం. అక్కడ ఎవరు సమస్య ఎథిక్స్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత స్పీకర్ శాసనసభ్యుల యొక్క జీతాలను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అంత అధికారం స్పీకర్ కుందా? లేదు, జీతాలు లేదు. అనర్హత వేటు పడ్డానికి జీతాలు అవుతాయి. నేను ఇప్పటిదాకా అదే చూస్తున్నాను. అనర్హత వేటు పడ్డానికి 60 రోజులు వరుసగా హాజరు కాకుండా ఉండాలి. 57 రోజులు ఏందనుకుంటే ఒక్క రోజు హాజరు మళ్ళీ 60 మొదలవుతుంది. అందుకని మళ్ళీ లెక్క మొదటికి వస్తుంది అన్నట్టు. కనుక ఇదంతా వట్టిదే. అర్హత మాత్రం ఆయనకి లేదండి జీతాల మీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని, జీతాలకు రద్దుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక మార్పులకు, సో ఒక సంస్కరణల వైపు అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచన. సో ఇది అది ఎలా సార్, అది చట్ట సవరణ చేయాలి, పార్లమెంట్ లో చేయాలి, అసెంబ్లీలో కాదు. పార్లమెంట్ లో చేయాలన్నది అవ్వదు. ఎలా చేస్తారు సార్? ఇప్పుడు భారత కాన్స్టిట్యూషన్ బాడీని మీరు అమెండ్మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇక్కడ అది కుదరుంది. మీకు కేవలం కొన్ని మాత్రమే స్పీకర్ కొంత అన్ని ఉండవు, అన్ని రైట్స్ ఉండవు. ఒక బిల్లు అంటే ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ జీతాలు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పార్లమెంట్ లో, ఆ అసెంబ్లీలో వాళ్ళు పెట్టిన బిల్లు పాస్ చేయడానికి మాత్రమే మనకి రైట్స్ ఉంటాయి. అది కూడా ఆ సమూహాన్ని మొత్తం ఆమోదించాలి. ఎవరైతే మెజార్టీ పీపుల్ ఆమోదిస్తారు కాబట్టి ఆ బిల్లు పాస్ అవుతుంది. అంతవరకే ఉంటది. కానీ వీళ్ళకి రద్దు చేయడానికి అంటే జీతాలు ఇవ్వకుండా ఆపడానికి మాత్రం వీళ్ళకి సవరణ చేయడానికి లేదు. గురుస్వామి గారు చెప్పండి సిరాజ్ గారు. గురుస్వామి గారు, ఓవరాల్ గా మాత్రం అనర్హత వేటుకు మేము సిద్ధంగానే ఉన్నాం, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం అనేటువంటి అభిప్రాయం వారి దగ్గర నుంచి వస్తుంది. జీతాలకు సంబంధించి ఎలాంటి అంశం ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా అటెండెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. రూల్స్ కి అగెనెస్ట్ గా చేయాల్సిన అవసరం మాకు, మా కూటమి ప్రభుత్వానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చేసి మాట్లాడాల్సిన అవసరం ఆ గెలిచిన వాళ్ళ మీద ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళ వాణి, వాళ్ళ మాట, జనాల వాయిస్ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించి చెప్పాలి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వస్తుంది. కానీ మాకు ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు, ప్రతిపక్షం ఇవ్వలేదు అని అడుగుతున్నారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారంటే అది కేబినెట్ హోదా ఉంటది కాబట్టి
అక్కడ ఉండే సౌకర్యాలు అనుభవించడానికి తప్ప వీళ్ళ మొహం వీళ్ళు ఏడ్చేది ఏమీ లేదు, ప్రతిపక్షం గుర్తించినా కూడా. ఎందుకనంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా గుర్తించకపోయినా కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎవరు వద్దన్నారు? అసెంబ్లీకి రండి, ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే ప్రశ్నించండి, మాట్లాడండి, జనాలు ఏమనుకుంటున్నారో చెప్పండి, మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మంచి అడ్వైజ్ ఉంటే తీసుకుంటామని చెప్తానే ఉన్నాం కదా. మీరు అది వదిలేసి మేము ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాము, ప్రతిపక్ష హోదానే కావాలి, ఇవే మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ ఏమి లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రాష్ట్రం బాగుండాలని కానీ, రాష్ట్రం డెవలప్ అవ్వాలి కానీ రాష్ట్ర జనాలు బాగుండాలని కానీ ఇవి ఎక్కడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనే నినాదంతో బయటికి వెళ్ళారు 2019లో. వీళ్ళకి అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళ రాక్షస పాలన చూశారు, బొమ్మ పెట్టారు. ఓకే, గురుస్వామి గారు ఎల్ఓపి కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఒక సాంప్రదాయబద్ధంగా మాత్రమే వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంది, రాజ్యాంగంలో ఎక్కడా లేదనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడుతుంది. మరి అలాంటప్పుడు అలాంటిది ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు కదా. సో ఒకవేళ ఇస్తే ప్రతిపక్ష నేత పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు కదా. ఎందుకంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్షానికి ఇచ్చేవాళ్ళు, కానీ రీసెంట్ గా లాస్ట్ 2 టర్మ్స్ పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి చేత కాదు సిరాజ్ గారు. ఎందుకనంటే సౌకర్యాల కోసం అడుగుతున్నారు తప్పితే, ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడితే ఎవరొద్దన్నారు? రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కదా. ఆ పర్సెంటేజ్ ప్రకారం లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా గుర్తించలేదు. గుర్తించకపోయినా కూడా మీరు ఇక్కడ అపోజిషన్ పార్టీ కాబట్టి మీరు వచ్చేసి ఆ పార్టీ తీసుకొని మాట్లాడండి, జనాలు చూస్తారు కదా. ఎస్ శబాస్, ప్రతిపక్ష హోదా గుర్తించకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి హీరో లాగబోయాడు, కింగ్ లాగబోయాడు, తెలుగుదేశం పార్టీని నిలదీశాడు, రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడాడు, రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడారు అని చెప్పి హీరో అని చెప్పి జనాలు గుర్తిస్తారు కదా. మీరు వస్తే అసలు ముసుకేసుకొని ఇంట్లో కూర్చొని మాకు హోదా ఇస్తేనే వస్తాం, లేకపోతే రాము, మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పార్టీ తరఫున గుమ్మడి నరసయ్య గారు అని చెప్పి ఆయన గెలుస్తా ఉండేవాడు కంటిన్యూగా. ఎవరున్నా లేకపోయినా సైకిల్ వేసుకొని వచ్చేసేవాడు అసెంబ్లీకి. వచ్చి వాళ్ళ వాణి ఏందనేది ఖచ్చితంగా జనాల పక్షాన్ని నిలబడి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, అన్ని మాట్లాడేవాళ్ళు. మీరు ఈ రోజు ఒకసారి ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, రాష్ట్రాన్ని మీరు నడుపున్నారు కాబట్టి మీకు ఆ నైతిక హక్కు బాధ్యత లేదా అని చెప్పి ఈ రోజు ప్రజలు ఈసడించుకుంటున్నారు. సిరాజ్ గారు అది తెలియదేమో వీళ్ళకి పాపం. చూస్తా ఉన్నారు జనాలు. ఎవరు ఏం చేసినా కూడా ఫైనల్ అల్టిమేట్ జనాలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో చిన్నది జరిగినా కూడా ఎమ్మటే రాష్ట్రం మొత్తం విత్ ఇన్ సెకండ్స్ లో కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు రాష్ట్రం బాగు కోసం మాట్లాడుతున్నారు, ఎవరు మంచి సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ ఏందనేది ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా టాప్ టు బాటం ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు జనాలందరూ చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు పల్లెల్లో కూడా. అందువల్ల ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా అల్టిమేట్ గా ప్రజల నిర్ణయం అనేది, తుది తీర్పు అనేది ఎలా వస్తుంది అనేది వేసి చూడొచ్చు. ఇంకపోతే స్థానిక సంస్థలని కూడా మాట్లాడున్నాడు కాబట్టి తమ్ముడు, ఆ స్థానిక సంస్థలు కూడా రానే వస్తున్నాయి కాబట్టి జనాలు అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తారు. సబ్మిషన్ ఏంటి? తెలంగాణ గురించి మనం చెప్పారు కనుక దానికి అడిషనల్ సప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను. పి జనార్దన్ రెడ్డి గారు కూడా గతంలో 26 సీట్లే వచ్చినాయి మనకు. తెలుగుదేశం హయాంలో 99లో 26 సీట్లే వచ్చినాయి. 29 కావాలి, 30 సీట్లు కావాలి ప్రతిపక్ష హోదా. వచ్చిండు మాట్లాడండి. ఇవాళ ఐకాన్ ఇచ్చిండు పి జనార్దన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన వచ్చి నిలిచిన ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తామని భీష్మించుకోవడం కరెక్ట్ కాదు. మీ సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కారం మనం అక్కడ ప్రస్తావిస్తే మీకే విలువ పెరుగుతుంది అంటున్నాను. అదొక బహానా పెట్టుకొని రాకపోవడం మంచిది కాదంటున్నాను నేను. ఏమైనా ఆలోచనని పునఃపరిశీలిస్తారా? శాసనసభ సమావేశాలకు హాజరు అవుతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకులు ఖచ్చితంగా దీనిపైన ఆయన స్పందిస్తారు. ఇప్పుడు మేము అడుగు పెట్టాలి ఏంటనేది, ఇప్పుడు రాజకీయ వ్యవహారకర్త ఏ విధంగా రాజకీయాలు చేయాలి ఏంటనేది సుప్రీం ఆయనే కాబట్టి ఆయన తెలుసు ఏంటనేది. దానికి ఆయన పునరాలోచిస్తారా లేదా అడుగు పెట్టాలా, ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు దీన్ని ప్రారంభించాలనేది ఆయనకు రాజకీయ వ్యవహారకర్తగా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారు. నేనేమంటానంటే
అల్టిమేట్ గా ఎవరైనా సమాధానం చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు 11 గంటలకి, దాదాపు 2-3 గంటలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలతో మమేకమయ్యి ప్రజలకి కాంటాక్ట్ లో ఉండాలన్న ఆలోచన విధానంతో ఆయన ఎప్పుడు కూడా ప్రతి సమస్య పైన స్పందిస్తూ ఉన్నారు, ప్రజా సమస్యల పైన. అందుకనే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఫాలో అవుతారు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే ఆయన హెడ్ ఆఫ్ ది పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆయన అడిగిజాడంలో నడుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. లక్ష్మణ్ గారు, మొత్తం మీద శాసనసభ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మనం కూడా వెయిట్ చేద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి గురుస్వామి గారికి, లక్ష్మణ్ గారికి, రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద ఏపీ శాసనసభలో కీలక నిర్ణయం రాబోతుందా? సో ఎవరైతే శాసనసభకు వచ్చి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు కానీ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు అని కూటమి ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఈ అంశం ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైట్ టీవీ.